ఎంత ఖర్చయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి యాంటీ డ్రోన్ టెక్నాలజీ మాత్రం అవసరం. సరే మొన్నటిదాకా ఈ డ్రోన్లు ఎగరేసినటువంటోళ్ళు తెలిసి తెలియక ఎగరేసినటువంటోళ్ళు. కానీ ఇప్పుడు నేను కూడా అప్పుడు అన్న వాటి కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. సరిగ్గా జాగ్రత్తగా పరిశీలిస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకంటే సిమ్రాన్, సిరాజ్‌ల ఉదంతం చూస్తే బాంబులు తయారు చేసి ప్రజల ప్రాణాలు తీయాలనుకోవడం, హిందూ ఆలయాల్ని కూలగొట్టాలనుకోవడం, చాలా విధ్వంస రచన చేస్తున్నారు. ఇట్లాంటోళ్ళు మన మధ్యలో ఎందరు స్లీపర్ సెల్స్ ఉన్నారో తెలీదు. వీళ్ళకి ఇక్కడున్న భద్రతా వ్యవహారాలు తెలుసు. వీళ్ళలో తిరుపతి దగ్గర ఎంతమంది దేశద్రోహులు ఉన్నారో తెలీదు. అక్కడ కూడా వీళ్ళ అనుపానులు కనబడుతున్నాయి. వీళ్ళని కాదు, టోటల్‌గా తీవ్రవాదపు అనుపానులు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన సందర్భం. ఇప్పుడు విధ్వంసానికి డ్రోన్ అనేటటువంటిది ఒక కొలమానంగా మారింది. కాబట్టి యాంటీ డ్రోన్ టెక్నాలజీ అత్యంత అవసరం. అత్యంత వేగంగా కేంద్ర ప్రభుత్వంతో ఓకే చేయించుకుని ఇక్కడ డబ్బులు పెట్టి కొనటానికి టీటీడీ సిద్ధంగా ఉంది కాబట్టి ప్లాన్ చేసుకోవడం బెటర్.